అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి అప్పుడు తండ్రి శవాన్ని రాజకీయంగా వాడుకొని పార్టీని స్థాపించాడు. ఇప్పుడు శవాల మీదే తన రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసి కనీసం నువ్వు ప్రతిపక్ష హోదాకు కూడా పనికిరావురా బాబు అని చెంపపెట్టు లాంటి సమాధానాన్ని ఇచ్చినా కూడా ఏ మాత్రం సిగ్గురాలేదు జగన్మోహన్ రెడ్డికి. బెంగళూరు ప్యాలెస్లో రెస్ట్ తీసుకోవటం, రాష్ట్రంలో శవం కనిపించగానే పరిగెత్తుకుని వచ్చేసి శవ రాజకీయం చేయటం, వెళ్ళిపోవటం, రెస్ట్ తీసుకోవటం. ఇదే దిగజారుడు రాజకీయాల్లో మాస్టర్ డిగ్రీ సంపాదించాడు జగన్మోహన్ రెడ్డి. లింగమయ్య హత్య ఇది రాజకీయాలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ ఏ మాత్రం సంబంధం లేనటువంటి హత్య. ఇది వ్యక్తిగత కారణాల వల్ల జరిగినటువంటి హత్య. ఈరోజు ఈ హత్యను కూడా రాజకీయంగా వాడుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నువ్వు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చేసిందా? మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలపైన అక్రమ కేసులు పెట్టి, నిర్బంధించి, టార్చర్ పెట్టి 200 మంది టీడీపీ కార్యకర్తల్ని చంపేసినప్పుడు అప్పుడేమైపోయావు జగన్మోహన్ రెడ్డి నువ్వు? అప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? చంద్రయ్య లాంటి వాళ్ళని పేక కోసి చంపినప్పుడు కూడా నీకు ప్రజాస్వామ్యం గుర్తు రాలేదా? ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి నీకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చేసిందా? ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తాయని రాష్ట్ర ప్రజలంతా కూడా చెప్పుకుంటున్నారు. ఈరోజు శవం కనిపించగానే బెంగళూరు నుంచి 6 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు పరామర్శకు వచ్చేసావు. వచ్చిన వాడివి కనీసం బాధిత కుటుంబానికి 6 రూపాయలు కూడా ప్రకటించని నువ్వు ఇంకా సిగ్గు లేకుండా సిగ్గుమాలిన కబుర్లు చెప్తున్నావు. ఇంకా నువ్వు సిగ్గుపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. స్వయంగా కేంద్రమే నీ హయాములో మన రాష్ట్రం మరో బీహార్ అయిపోయిందని కేంద్రమే స్వయంగా ప్రకటించింది. ఇలాంటి విషయాలపైన కాస్త సిగ్గుపడు నువ్వు. ఏ మాత్రం ఇలాంటి విషయాలపైన సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా వచ్చేసి సిగ్గుమాలిన శవ రాజకీయాలు చేసేసి వెళ్ళిపోతున్నావు. నీ హయాంలో రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో, ఎంత సామాజికంగా నష్టపోయిందో దేశం మొత్తం చూసింది, దేశం మొత్తం తెలుసు. ఈరోజు ప్రజలందరూ ఆ విషయం తెలుసుకున్నారు కాబట్టే నీకు ఇలాంటి తీర్పునిచ్చారు, ప్రతిపక్ష హోదా కూడా పనికిరావురా బాబు అని. అయినా కూడా ఇంకా నువ్వు ఇలాంటి అరాచకాలు, ఇలాంటి శవరాజకీయాలు మానుకోలేదు. ఇప్పటికైనా మారు, ఇలాంటి అరాచకాలని మానే. రాష్ట్ర ప్రజలు నమ్మకం నువ్వు మళ్ళీ పొందాలంటే మంచి పనులు చేయి, రాష్ట్రానికి ఉపయోగపడే మంచి పనులు చేసి రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని పొందు. అంతేగాని లేదు ఇలాగే ఉంటాను, ఇలా శవరాజకీయాలే చేస్తాను, ఇలాంటి అరాచకాలే చేస్తానని అంటే రాష్ట్ర ప్రజలు నీ రాజకీయ జీవితం మీదే తుది తీర్పు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి.